Praise the Lord and good morning. This is the day that the Lord has made for us to rejoice in it and for us to be glad in it. Hallelujah. So let us read Proverbs chapter 18 verse 16. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 16వ వచనం. A man's gift makes room for him and brings him before great men. ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగ చేయును, అది గొప్పవారి ఎదుటికి వానిని రప్పించును. ఇంకొక వర్స్ కూడా నేను చదవాలని అనుకున్నాను. జడ్జెస్ చాప్టర్ 3 వర్స్ 31. న్యాయాధిపతులకు రాసిన గ్రంథం 3వ అధ్యాయం 31వ వచనం. After him Shamgar, the son of Anath, who killed 600 of the Philistines with an ox god, and he also saved Israel. అతని తరువాత ఆనాతు కుమారుడైన షమ్గరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిప్తీయులలో 600 మందిని మనకూలు కర్రతో హతము చేసెను. అతడును ఇశ్రాయేలును రక్షించెను. హల్లెలూయా. ఈ స్టోరీ ఇస్ ఇన్క్రెడిబుల్ మ్యాన్ స్టోరీ. అంటే న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తే ఒక అద్భుతమైన ఒక స్టోరీ. ఈయన గురించి ఓన్లీ 1 వర్సే, వేరే చాలా వర్సెస్ వేరే జడ్జెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినంత చాలా ఎక్కువ వర్సెస్ ఏం లేదు. కానీ he made a massive impact on the people and he saved Israel. ఎలాగంటే it says like this: after him was Shamgar, the son of Anath, who killed 600 men of the Philistines with an ox god, and he also delivered Israel. Hallelujah. So he was a farmer who lived 3000 years ago. ఇప్పుడు కెన్ యూ ఇమాజిన్ ఒక ఫార్మర్, ఒక వ్యవసాయకుడు 600 మందిని తల చేతిలోని ఒక కర్రతోనే చంపేయటం ఇంపాసిబుల్ కదా. దిస్ ఇస్ ఒక కర్ర విత్ స్టీల్ పాయింట్ ఎండింగ్లోనే ఉండదు. సో దిస్ వాస్ వెరీ ఆడ్ స్టోరీ కదా. మనకి అది థింక్ చేయటం కూడా మన ఇమాజినేషన్కి కాంప్రిహెన్షన్కి బియాండ్గా ఉన్న ఒక థింగ్. బట్ చాలా ఈ షామ్గార్ స్టోరీ మనకి 2 to 3 లెసన్స్ నేర్పిస్తుంది. ఒకటి ఏంటంటే హీ స్టార్టెడ్ వేర్ హీ వాస్. ఆయన పెద్ద పవర్ఫుల్ పొజిషన్లో ఏం లేదు, ఒక వ్యవసాయకుడు అండ్ జస్ట్ ఎ ఫార్మర్ కదా. అదే కాకుండా హీ వాస్ నాట్ ఇన్ ఎ హై పొజిషన్, హీ డి నాట్ హ్యావ్ పవర్. పాపులారిటీ వచ్చిన దాకా వెయిట్ చేయలేదు, ప్రెస్టీజియస్ థింగ్స్ వచ్చిన దాకా వెయిట్ చేయలేదు. టుడే మనం ఇప్పుడున్న సినారియో చూస్తాం, చాలామంది మనం కూడా నాకు అది వచ్చిన తర్వాత నేను ఇది స్టార్ట్ చేస్తాను, అది వస్తే స్టార్ట్ చేస్తాను, ఇది వస్తే స్టార్ట్ చేస్తాను. సో నాకు ఒక బిగ్ బ్రేక్ వస్తే, లేకపోతే నాకు ఓపెన్ డోర్స్ వస్తే నేను స్టార్ట్ చేస్తాను. అలాగే మనం ఇంట్లోనే కూర్చుని పోయి 4 లాంగ్వేజ్లో చేస్తే మనం రెస్టెడ్ అయిపోతున్నాము. సో బట్ కీ టు సక్సెస్ టు స్టార్ట్ ఫ్రమ్ వేర్ యు ఆర్. మీరు ఎక్కడున్నారో అక్కడ నుంచి స్టార్ట్ చేయడం. వేరే వాళ్ళని చూసి మనం కంపేర్ చేస్తే, లేకపోతే వేరే వాళ్ళు వాళ్ళ పొజిషన్లో నేను ఉందా చేసేవాళ్ళు కదా, వీళ్ళ పొజిషన్, మీరున్న పొజిషన్లోనే మీరున్న ప్లేస్ నుంచే స్టార్ట్ చేయండి. వెన్ యూ స్టాప్ కంపేరింగ్ ఒక్కసారి మీ పక్క వాళ్ళకి అది ఉంది, ఇది ఉంది, లేకపోతే మీ కొలీగ్స్ అది వేసుకొని వస్తున్నారు, ఇది వేసుకొని వస్తున్నారు అన్నీ చెప్పుకొని మీరు స్టార్ట్ చేసాను అనుకోండి, యూ విల్ ఆల్వేస్ will be unsatisfied. ఎప్పుడు హ్యాపీనెస్ అనేది రాదు. From where you are, Noah did not wait for the ship to come to him. He built a ship. Hallelujah. ఆ షిప్, ఆ ఓడ తన దగ్గరికి రావటానికి షిప్ వచ్చిన తర్వాత నేను చూస్తాను కాదు. నోవా ఒక షిప్నే కన్స్ట్రక్ట్ చేశారు, బిల్ట్ చేశారు. పెద్ద పెద్ద డోర్ దేనిలో ఏలాడుతుందండి, మన గదుల్లో ఉన్న తలుపులు చిన్న హింజెస్ మీద, లేకపోతే ఆ క్లాంబ్ మీద కదా, ఆ క్లాంబ్ మీద. సో మీరు ఉన్న పొజిషన్ చిన్నదైనా పెద్ద థింగ్స్ రావాలంటే మీ చిన్న హింజెస్, మీరున్న స్మాల్ ప్లేస్ నుంచి ఎక్కడైనా డజంట్ మ్యాటర్. వెన్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు రైట్ వేర్ అండ్ యువర్ గిఫ్ట్ విల్ మేక్ యర్ రూమ్. మీలోనే దేవుడు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి, మీలోనే వచ్చిన గిఫ్ట్తోనే యూ విల్ బీ, ఇఫ్ యూ ఆర్ గోన్ టు యూస్ దట్, ఓపెన్ డోర్స్ విల్ బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. బికాస్ పర్ఫెక్ట్ కండిషన్ వచ్చిందాగా నేను వెయిట్ చేస్తాం అనుకుంటే ఎప్పుడు అవ్వదు. యూ నీడ్ టు బిగిన్ ఫ్రమ్ వేర్ యూ ఆర్. బట్ గాడ్ హస్ గివెన్ టాలెంట్స్, గిఫ్ట్స్, వాట్ ఎవర్ గాడ్ హస్ గివెన్, స్కిల్స్. స్టార్ట్ చిన్న స్టాప్ అయినా, చిన్న థింగ్స్ అయినా. టుడే మార్నింగ్ థింక్ అబౌట్, లుక్ ఇన్ టు యువర్స్. వేరే వాళ్ళు చూసి అది ఇది కాదు, వాళ్ళలో ఉన్న టాలెంట్, వాళ్ళకున్న మనీ, వాళ్ళకున్న పొజిషన్, వాళ్ళకున్న పవర్ కాదు, నీలోనే దేవుడు ఏం పెట్టారు. సో దట్ ఏమవుతుందండి, నీకు వంట చేయటానికి ఉన్న సామర్థ్యత దేవుడు ఇచ్చారా, స్టార్ట్ ఫ్రమ్ దేర్. మీకు ఒకరిని కౌన్సిల్ చేయడానికి ఉన్నది ఇచ్చారా, స్టార్ట్ ఫ్రమ్ దేర్. బిజినెస్ చేయడానికి ఉన్నది స్టార్ట్ ఫ్రమ్ దేర్. యువర్ గిఫ్ట్, మీలోనే ఉన్న గిఫ్ట్
is going to impact the world. మర్చిపోకండి, పెద్ద తలుపులు ఆ చిన్న క్లాంపు మీద వెళ్ళాలి. హల్లెలూయా. Shall we pray? Father, we thank you and we praise you, Lord. Lord, I commit your children under thy mighty hand. Lord, help them to open their eyes and see the skills and the talent and the strength and the confidence and the courage you have put it in them, Lord, so that they will see what gift you have given to them, so that they will use it to impact the kingdom of God and impact the world, Lord. We thank you and we praise you. You take all the glory and honor today, Lord. We love you, Jesus. In Jesus' mighty name we pray. Amen. Hallelujah. Have a blessed day.